హాయ్ ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్కి, నాకు లైక్స్ ఇచ్చే వాళ్ళకి, వీడియోస్ చూసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్, చాలామంది వీడియోస్ టైంపాస్ గురించి, మనీ గురించి ఇలా చేస్తున్నారు. కానీ ఫాలోవర్స్ పెరగాలని విచిత్రమైన మాటలు మాట్లాడి, విచిత్రమైన పనులు చేసి అన్నీ ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ నేను మనసు ప్రశాంతంగా ఉండాలని నేను జరిగేవన్నీ, మేము చేసేవన్నీ పెడుతున్నాను. కానీ నేను డీటెయిల్స్ ఏం మాట్లాడట్లా. ఎందుకంటే ఫ్రెండ్స్, మన సొంత విషయాలు చెప్పొచ్చో లేదో అని. సారీ ఫ్రెండ్స్, ఒక సంగతి తెలుసా? ఏ ఆడపిల్లకైనా ప్రపంచంలో ఫ్రెండ్స్, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ఎంత కోటీశ్వరులైనా, ఎంత లేనోళ్ళైనా కష్టాలు ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కష్టం లేని ఆడపిల్ల అని అసలు భూప్రపంచంలోనే లేదు. కానీ కొంతమంది ఎలా అంటే అలా చేసేసి సమర్థించుకుంటున్నారు. కొంతమంది పట్టించుకోవట్లేదు. కొంతమంది ఎలాగైనా సరే మనం దేవుడు తోడు చూసుకొని అన్నీ సాధించాలని మాట మీద ఉండి సాధిస్తున్నారు. అందులో నేను ఒకటి ఫ్రెండ్స్. మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచాడు. మేము ఆరుగురిమే. చాలా అంటే చాలా మేము లేని వాళ్ళం ఫ్రెండ్స్. అవన్నీ నేను చూసి చిన్నప్పుడు నాకు ఒక తెలిసిన కాడి నుంచి నేను ఏ పనైనా సరే ఫ్రెండ్స్, ఇది చిన్న పని పెద్ద పని అనకుండా మా హస్బెండ్ అంటే ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ చేసి రూపాయి వేస్ట్ చేయకుండా అటు మా అత్తమామల కుటుంబాన్ని, ఇటు మా అమ్మ మా నాన్న కుటుంబాన్ని, ఇటు నా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఫ్రెండ్స్, నాకు చేత అయినంత వరకు ఫ్రెండ్స్ చేస్తానే ఉన్నా. ఎన్నో ప్రాబ్లాలు వచ్చినాయి. అవన్నీ చెప్పుకుంటే ఎవరికన్నా చాలా ఎగతాళి, వేళాకోళం ఉంటుంది. ఎందుకో తెలుసా? మన లైఫ్లో జరిగేవి, మన మనసులో జరిగేవి మనకే తెలుసు ఫ్రెండ్స్. ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదు. కానీ కొంతమంది చెప్పుకుంటారు. చెప్పుకుంటే మనసు తేలికపడిద్దని, చెప్పుకుంటే ఎవరన్నా హెల్ప్ చేస్తారని. ఆ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా. కానీ ఈ రోజుకి ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చాలా బాగా చూస్తున్నాడు. నేను ప్రతి విషయం దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటా. జరిగిన అన్నీ చెప్పటం, ఏడవటం. పని మాత్రం ఫ్రెండ్స్ 24 hours ఏదో ఒకటి. నిద్ర పోయేటప్పుడు కూడా నేను ఆలోచిస్తాను ఫ్రెండ్స్. నేను ఈరోజు గర్వంగా ఉన్నా ఫ్రెండ్స్. గర్వంగా ఇప్పుడు 7 అయింది, 7:30 7 అయింది. నేను ఇలాగే ఈరోజు చచ్చిపోయినా కానీ హ్యాపీగా వెళ్ళిపోతాను నేను. ఎందుకో తెలుసా? మా నాన్నప్ప చెప్పిన పనులన్నీ చేశాను నేను. 90% అయిపోయింది ఫ్రెండ్స్, 10% ఉన్నాయి. ఇదే నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఫ్రెండ్స్, తల్లిదండ్రి గర్వపడేటట్టు వాళ్ళకి చేదోడు వాదోడు ఉండి వాళ్ళు చేయలేని పిల్లలు చెయ్యాలి. అందరినీ కాదు, ఐఎమ్ సారీ. కొందరు చేయగలరు, కొందరు చేయలేరు ఫ్రెండ్స్. కొందరు చెయ్యాలని పట్టుదల మీద చేస్తారు. నేనైతే హ్యాపీగా ఇప్పుడైతే కోరుకునేది ఫ్రెండ్స్, మా ఇంట్లో మా తమ్ముళ్ళు, మా నాన్న చనిపోయారు, మా పెదనాన్న కొడుకులు. నాకు ఎవరైతే ఇష్టం, మా ఇంట్లో కానీ మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అందరూ మగవాళ్ళంతా చాలా వరకు చనిపోయారు ఫ్రెండ్స్. మా ఇళ్లలో చాలా బాధగా ఉంది. ఇక మీదట ఎవరన్నా నా కళ్ళ ముందు ఇదైతే నేను అస్సలు చూడలేను, తట్టుకోలేను ఫ్రెండ్స్. అందరికన్నా ఫస్ట్ నేనే చనిపోవాలి ఫ్రెండ్స్ అని నా ఫాలోవర్స్ అంతా దేవుణ్ణి కోరుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా నాకు ఓపిక లేదు ఫ్రెండ్స్. అస్సలు నేను ఇంకా ఎవరికన్నా ఏదన్నా అయితే నేను ఇంకా భరించే అంత నాకు శక్తి లేదు ఫ్రెండ్స్. చేతైనంత వరకు నేను చాలా అంటే చాలా కష్టపడి చెప్పుకోలేము. వీడియోస్లో చాలామంది ఏమేం చేసినా కానీ ప్రతిదీ మాట్లాడుతున్నారు. ఇంటి విషయాలు మాట్లాడవచ్చో లేదని నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ పూజలు అవి చేసే పెడుతున్నాం.
ఇప్పుడు మాత్రం ఆ కృష్ణయ్యని నేను ఒక్కటే అడుగుతున్నా. నేను శివుడు పూజ చేస్తాను, వెంకటేశ్వర స్వామి కృష్ణయ్యకి. అందరికన్నా ఫస్ట్ నన్నే తీసుకోవాలి. ఇంకా నేను బాగానే ఉండాం ఫ్రెండ్స్, అట్లని కష్టాలు ఏమి తినటానికి లేక అంత ఆల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఇల్లు, సంసారం, బంగారం, బండి, పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వరకు అయితే ఈ కుటుంబాలని లాక్కురాటానికి కానీ చేయటానికి కానీ నేను చాలా అలసిపోయాను ఫ్రెండ్స్, చాలా అలసిపోయా. ఎందుకో తెలుసా, ఎవ్వరు సపోర్ట్ లేకుండా చేయటం చాలా కష్టం ఫ్రెండ్స్. ఆడవాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. ఎవ్వరికి ఇలాంటి ప్రాబ్లం రాకూడదని నేను పూజ చేసినప్పుడల్లా, గుడికి వెళ్ళినప్పుడల్లా ఏం కోరుకుంటానో తెలుసా ఫ్రెండ్స్, నేను అసలు ఏ ఆడపిల్లలకి అఘాయిత్యాలు జరగకూడదు, ఎవ్వరికి ఏ కష్టాలు రాకూడదని నేను పదే పదే గుంజేలు చేస్తాను ఫ్రెండ్స్, మొక్కుంటా. ఎందుకో తెలుసా, కష్టాలన్నీ ఆడవాళ్ళకే వస్తున్నాయి ఫ్రెండ్స్. పిల్లల్ని కనాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, రోగాలు వస్తాయి, కష్టాలు వచ్చినా ఇంటి మీద పడి పని చేయాలి. చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చేయటానికి. అందుకని నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవ్వరికి కానీ ఆడపిల్లలకు కష్టాలు రావద్దు. ఆడపిల్లలను చాలా హింసిస్తున్నారు, హింస పడలేము. ఈ కష్టాల నుంచి, ఈ కన్నీరు నుంచి ఆ అమ్మవారు అందరినీ కాపాడాలి. నాకు మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు జరిగినాయి చాలు. నేను ఎన్ని కష్టాలు వచ్చినా హ్యాపీగానే చేశా ఫ్రెండ్స్. కానీ ఇక నుంచి నాకు ఓపిక లేదు ఫ్రెండ్స్, నేను చేయలేను. ఎందుకు చేయలేనంటే నేను మా నాన్నకు మాట ఇచ్చాను, అంతవరకు చేసేసాను, 90% చేశాను. ఇంకా చెయ్యాలంటే ఫ్రెండ్స్ మన బాడీ సహరిస్తలేదు. సారీ ఫ్రెండ్స్, ఏడుస్తా మీకు చెప్పాలని కాదు, కానీ ఏ ఆడపిల్లల మీద ఎగతాళి వేళాకోళంగా కామెంట్లు పెట్టకండి. ఎవరిని కూడా దగ్గర తీసుకొని మధ్యలో వదిలేయకండి. అందరికి మగవాళ్ళకి చెప్తున్నాను, చాలా కష్టం అవుతుంది, చాలా అంటే చాలా కష్టం. ఇవన్నీ భరించలేం ఫ్రెండ్స్. అసలు ఆడవాళ్ళకి రోగాలు, పిల్లల్ని కంటే ఇవే పని అనుకుంటే మగవాళ్ళు టార్చర్లు, మాటలతో, ప్రవర్తనతో, పనితో ఇవన్నీ పడలేదు ఫ్రెండ్స్ ఎవరు కానీ. ప్లీజ్ ఫ్రెండ్స్ అలా చేయకండి ఎవరు కానీ. అందు గురించే నాకైతే అనిపిస్తుంది, ఇప్పుడు వరకు దేవుడు నాకు చాలా తెలివి ఇచ్చాడు, నాకు చాలా బలం ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను ఏదన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను చేసేస్తాను. ఎందుకంటే ఎప్పుడు నాకు ఎన్నంటుంటాడు దేవుడు. ఇక నుంచి చేయలేనేమో అని నా మనసుకు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు నేను అప్పు అయితే చేసాము, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా కట్టాము. చాలా వరకు అయిపోయింది. నాకు కొంతమంది ఇవ్వాలి. ఇలా మాట్లాడవచ్చో మాట్లాడకూడదు, ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. ఎందుకో చెప్పాలనిపించింది. నేను గత వారం రోజులుగా నేను వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్. కొద్దిగా హెల్త్ బాగాలేదు, మనసు కూడా బాగాలేదు. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, ఏడ్చి మాట్లాడవచ్చో లేదు.